నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్లో హిందూ ఆలయాల విధ్వంసం కొనసాగుతోంది ఓ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం చారిత్రక హిందూ దేవాలయాన్ని కూల్చివేశారు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని లాండీ కోటల్ బజార్లో ఈ పురాతన ఆలయం ఉంది దాన్ని ఖైబర్ టెంపుల్ అని పిలుస్తారు దేశ విభజన సమయంలో అక్కడున్న హిందువులంతా భారత్తో సహా పాకిస్తాన్లోని ముఖ్య ప్రాంతాలకు వలస వెళ్లడంతో 1947లోనే అది మూతపడింది అప్పటి నుంచి దాన్ని పట్టించుకునే వారు లేకపోవడంతో అది క్రమంగా శిథిలావస్థకు చేరుకుంది ఈ క్రమంలో ఆ ప్రాంతంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు ఆలయాన్ని కూల్చివేశారు గత 10-15 రోజులుగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం కొనసాగుతుందని స్థానికులు వెల్లడించారు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని స్థానిక అధికారులు చెబుతున్నారు అయితే ఆ ప్రాంతాల్లో ఆలయం ఉన్నట్లు తమ వద్ద ప్రామాణికమైన రెవెన్యూ రికార్డు లేవని చెప్పడం గమనార్హం కాగా దీనికి సంబంధించి ఇబ్రహీం పిన్వారీ అనే పాక్ జర్నలిస్ట్ మాట్లాడుతూ లాండీ కోటల్ బజార్ నడి మధ్యలో చారిత్రాత్మక దేవాలయం ఉందని స్పష్టం చేశారు 1947లో భారత్ పాకిస్తాన్ విభజన తర్వాత హిందూ కుటుంబాలకు ఇండియాకు తరలి వెళ్లడంతో అది మూతపడింది 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసినప్పుడు ఇక్కడ కొందరు వ్యక్తులు ఆలయాన్ని ధ్వంసం చేశారు తన బాల్యంలో ఈ ఆలయాన్ని గురించి చాలా కథలు విన్నానని అన్నారు ప్రస్తుతం దాన్ని కూల్చివేసి వాణిజ్య భవనాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు మరోవైపు ముస్లిమేతరుల మతపరమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రక కట్టడాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతని పాకిస్తాన్ హిందూ దేవాలయ నిర్వహణ కమిటీ హరూన్ సర్బాడియల్ తెలిపారు మతపరమైన మైనారిటీల పట్ల ప్రభుత్వం తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైతే అన్ని ప్రార్థనా స్థలాలు చారిత్రక కట్టడాలు కనుమరుగవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ భారతదేశంలో నడి రోడ్డు మీద అడ్డంగా ఉన్న ఒక మసీదును తీల్చివేయాలన్నా కూడా మనోభావాలు దెబ్బతింటాయి అని అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయినా ఇంకేం జరిగినా కూడా మనోభావాలే ముఖ్యం అని ఆలోచిస్తూ ఉంటారు కానీ పాకిస్తాన్లో చరిత్ర కలిగిన ఆలయాలను ధ్వంసం చేస్తుంటే ఒక్క ముక్క మాట్లాడరు అలా చరిత్ర కలిగిన ఆలయాలను ధ్వంసం చేయడమే కాదు అక్కడ ముస్లింయేతర మతాలకు సంబంధించి జరుగుతున్న వివక్షతను చూసి భారతదేశంలో వాళ్ళకు భారత పౌరసత్వం ఇస్తామంటే తట్టుకోలేరు మరి ఇక్కడ మసీదుల గురించి మిగతా వాటి గురించి ముస్లిం పరిరక్షణ గురించి మాట్లాడే సుడో సెక్యులర్ భావజాలం ఉన్న నాయకులు ఇలా పాకిస్తాన్లో ఆలయాల మీద జరుగుతున్న విధ్వంసాల గురించి ఎందుకు మాట్లాడరు పాకిస్తాన్లో హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడరు మనం ఏదిస్తే మనకు అదే వస్తుంది అంటారు కదా మనం ఇంత ప్రాముఖ్యతనిచ్చి మైనారిటీలకు ఇంత విలువనిస్తున్నామే అని అంతే విలువను పాకిస్తాన్ ఎందుకు ఇవ్వలేకపోతుంది ఇక చెప్పండి పాకిస్తాన్ ముందైనా సరే మనకు శత్రుదేశం కాకుండా ఉండి కనీసం పొరుగు దేశంగానైనా నిలుస్తుందనే నమ్మకం ఉందా అలాంటి శత్రుదేశంలో నుంచి భారత్లోకి వచ్చే వాళ్ళకు భారత పౌరసత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా ఇలా ఇప్పించాలి అనుకునే వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఎక్కడ ఆలయాలు ఉంటాయో అక్కడ సనాతన ధర్మాన ఆనవాళ్ళు ఉంటాయి ఆ ఆనవాళ్ళు ఉంటే ఖచ్చితంగా కూడా అది భారతదేశ సొత్తు అనే విషయం తెలిసిపోతుంది కాబట్టి ఆలయాలను సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డ్ అనే ఒక పేరు పెట్టేసి వాళ్ళొచ్చి ఈ భూమి మాదే అంటే అప్పనంగా అప్పచెప్పేస్తున్నారు భారతదేశంలో సనాతన ధర్మం మీద పుట్టిన ఈ దేశంలో హిందూ దేవాలయాలకు లేని ఒక పరిరక్షణ వక్ఫ్ బోర్డ్ పేరుతోటి అన్యమతాలకు కల్పిస్తే అక్కడ కనీస హక్కులు బాధ్యతలు పక్కన పెట్టేస్తే చారిత్రక ఆనవాళ్ళను ధ్వంసం చేస్తున్న గమ్మున కూర్చుంటారు ఇది సుడో సెక్యులర్ల బాధ్యతాయుతమైన ఏమంటారు చూపు ఇలాంటి వాళ్ళని ఏమందాం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా పాక్ ఎప్పటికీ కూడా పొరుగు దేశం అని చెప్పడానికి కూడా అర్హత కోల్పోతోంది భారతదేశంలో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి